ఈరోజు వివిఎస్ క్లాస్కి మన దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళు చెప్పే మాటలు మనం కొన్ని విందాం. ఓకేనా? హాయ్ పిల్లలు. హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరేంటో తెలుసా? నా పేరు ఎవరికి తెలియదా? మై నేమ్ ఈజ్ విన్నీ. మై నేమ్ ఈజ్ విన్నీ. అందరూ చెప్పండి, మై నేమ్ ఈజ్ విన్నీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ ఎక్కడికి వచ్చారు? చర్చికి ఎందుకు వచ్చారు మీరు? హాలిడేస్ కదా, ఇంట్లో పడుకోవాలి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. బీబీఎస్ క్లాసులకు వచ్చిన పిల్లలంటే యేసయ్యకి చాలా ఇష్టం, తెలుసా? ఓకే, మీ అందరూ ఫ్రెండ్స్ కదా? నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎవడాడు? నేను చెప్తా. ఓకే, అయితే నా ఫ్రెండ్కి చాలా బద్ధకం. మీలో ఎవరికైనా బద్ధకం ఉందా? అందరూ బద్ధకస్తులే. సరే, మీలో ఎవరికి బద్ధకం లేదో వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి హల్లెలూయా. వెరీ గుడ్. ఓకే, మన ఫ్రెండ్ పిలిచేద్దామా? హే, నా ఫ్రెండ్ పేరేంటో తెలుసా? నా ఫ్రెండ్ పేరు బన్నీ. ఓకే, లెట్స్ ఇంట్రడ్యూస్ మై బిలవ్డ్ ఫ్రెండ్ బన్నీ. హే బన్నీ. హే బన్నీ. ఏంటో చెప్పు. ఏ బన్నీ, ఏంట్రా నిద్రపోతున్నా? నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. ఎందుకు లేపానన్నా? ఒరే, ఈ రోజు విబిఎస్ క్లాస్ జరుగుతుందిరా. అయితే ఏంటి? ఒరే, విబిఎస్ క్లాస్ అంటే యేసయ్య మాటలు చెప్తారు. యేసయ్య కోసం మనం చాలా విషయాలు నేర్చుకుంటాం రా. నాకు అన్నీ వద్దు, నాకు సెలవులకు నేను నిద్రపోతాను. ఒరే, ఎప్పుడు నిద్రేనా బన్నీ? యేసయ్య మాటలు నేర్చుకోరా. యేసయ్య మాటలు నేర్చుకుంటే మనం బాగా బాగుపడతాం. నువ్వు నన్ను కొట్టకు, నాకు నిద్ర వస్తుంది. నన్ను ఎందుకు నిద్ర లేపావు చెప్పు. ఒరే, ఎప్పుడు నిద్రేనా నీకు? సరే, మన పిల్లల్ని ఒక విషయం అడుగుతాము. మన పిల్లలు ఏం చెప్తారో చూద్దాం. సరే అడుగు, నన్ను మాత్రం ఏమీ అడక్క. ఏంట్రా ఎప్పుడు బద్ధకంగా ఉంటావు? సరే పిల్లలు, హే పిల్లలు. ఓకే, మన విబిఎస్ క్లాస్ థీమ్ ఏంటి? నాకేం వినపట్లేదు. వావ్, హానరబుల్ వెసల్స్. నువ్వు చెప్పరా బన్నీ. ఆనరబుల్ వెసల్స్. ఎందుకురా అది కూడా బద్ధకంగా చెప్తావు? గట్టిగా చెప్పు. ఆనరబుల్ వెసల్స్. ఒర్రే ఒర్రే, సరే సరే సరే. పిల్లలు అందరూ మళ్ళీ చెప్పండి. హానరబుల్ వెసల్స్. సూపర్ సూపర్. నువ్వు చెప్పరా బన్నీ. ఆనరబుల్ వెసల్స్. సరే సరే సరే, ఏడ్చిలో ఉన్నావు కానీ. సరే పిల్లలు, ఇంకొక పని చేద్దాం. ఏంటంటే హానరబుల్ వెసల్స్ ని తెలుగులో ఏమంటారు? ఘనమైన పాత్రలు. నువ్వు చెప్పరా బన్నీ. ఘనమైన పాత్రలు. ఓకే ఓకే. పాత్ర అంటే ఇడ్లీ పాత్ర. ఉర్రే, ఘనమైన పాత్ర అంటే బైబిల్లో ఉండే పాత్ర గురించి చెప్తున్నారా? ఎప్పుడు చూడు, ఎప్పుడు నువ్వు ఇడ్లీ పాత్ర, పలావ్ దీక్ష అంటూ ఉంటావు. నాకు అంటే ఇష్టం. అరే రే రే, సరే సరే, బన్నీ గడికి ఏం చెప్పలేం. సరే, ఘనమైన పాత్రలని ఎక్కడ రాసుంది? పిల్లలు చెప్పండి. వావ్, సెకండ్ తిమోతి 2:21. ఏ బన్నీ, నీకు తిమోతి తెలుసా? తిమోతి అంటే కమలక్క దగ్గర ఉంటాడు, ఆడేనా? ఒరే, వాడు తిమోతి కాదురా, వాడు మలాకి.
ఏదో ఒకటిలే, మళ్ళాకి తిమోతి తోమ అందరూ ఒకటే కదా. చిచ్చి, వీడికి బైబిల్లో ఏమీ రావు, అయినా నువ్వేంట్రా కమలకి అంటావు? అంటే ఈరోజు లాస్ట్ డే కదా, కమలక్క అయితే బిర్యానీ పెడతాదని. ఒరే బిర్యానీ బిర్యానీ తిండి ఎప్పుడు ఇవే నీకు. ఆకలితో నువ్వు మాత్రం బిర్యానీ తినవా? నేను బిర్యానీ కోసం ఆకలిద్రా, ఆకలేస్తే బిర్యానీ తింటా. నువ్వెప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు విన్ని. నాకు నేను అన్న కోపం నేను వెళ్ళిపోతాను. ఒరి 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 ఉండు ఉండు ఉండు. సరే, ఒక పని చేద్దాం. ఈరోజు ఘనమైన పాత్రల గురించి ఒక 2 మాటలు నేర్చుకుందాం. ఏంటో చెప్పు. ఏసయ్యా, ఏసయ్యా, వినరా చెప్పేది. ఏసయ్యా, ఏసయ్య బిర్యానీ వండాడా? అబ్బా, ఏసయ్యా నివసించిన రోజుల్లో బిర్యానీయే తినేవాడంట. ఒరే నీ తిండి గోల ఆపరా. నన్ను ఎందుకు వస్తామో తిండిపోతుంటున్నావు? నువ్వు తినవా? నేను తింటాలేరా. మరేంటో చెప్పు. ఏసయ్యా పిల్లలందరినీ చాలా ఇష్టపడేవాడు తెలుసా? అవునవును, బైబిల్లో ఒక చోటు ఉందంట. పిల్లల్ని ఆటంకపరచకుండా నా యొద్దకు రండి అన్నాడంట. శిష్యులు యేసయ్య దగ్గరికి ఉన్నప్పుడు, చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ శిష్యులు ఆపితే యేసయ్య వాళ్ళని ఆపొద్దు, నా దగ్గరికి రండి, పంపించండి అన్నాడంట. అమ్మో, నీకు బైబిల్లో చాలా విషయాలు తెలుసురో. మరి అన్ని నీకే తెలుసు అనుకుంటున్నావా ఏంటి? నాకు కూడా తెలుసు, అందుకే బిర్యానీ తినమంటున్నాను. ఒరే, దానికి కూడా బిర్యానీతో లింక్ పెట్టావు. సరే సరే, అయితే యేసయ్య పిల్లలందరినీ ఘనమైన పాత్రలు అని అన్నాడంట. ఎందుకు ఘనమైన పాత్రలు అన్నాడు యేసయ్య? ఎందుకంటే బైబిల్లో చాలా రకాల పాత్రలు ఉన్నాయి. దానిలో చిన్నపిల్లల్ని మాత్రం మీరు ప్రీషియస్ వెజల్స్ అంటే ఘనమైన పాత్రలు, అంతే కదా? అవునవును, ఘనమైన పాత్ర అని పిలిచాడంట. ఎందుకంటే పిల్లలందరూ యేసయ్యకి చాలా ఇష్టమంట. పిల్లల్ని యేసయ్య ఎక్కువ ప్రేమిస్తాడంట. నన్ను కూడా చాలా ప్రేమిస్తాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేసి ఫుడ్ కావాలన్నా వెంటనే జొమాటోలో పంపిస్తాడు, స్విగ్గీలో పంపిస్తాడు, వెంటనే పంపించేస్తాడు యేసయ్య. ఏంట్రా, నువ్వు స్విగ్గీ జొమాటోలో కూడా ప్రార్థనలు పెడుతున్నావా? అవును, నేను స్విగ్గీ జొమాటో దేనికోసమైనా ప్రార్థిస్తాను. పిల్లలు, మీరు ఫుడ్కి ఆకలేస్తే ఫుడ్ కోసం ప్రార్థన చేస్తారా? అదుగో వీళ్ళు కూడా ఫుడ్ తింటారు, నువ్వు నన్నే అంటున్నావు. ఒరే, ఫుడ్ గురించే ప్రార్థన చేయడం కాదురా, మిగతా చాలా విషయాల కోసం ప్రార్థన చేయాలి. సరే సరే, అయినా ఫుడ్ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి విన్నే. సరే సరే బన్నీ, ఓకే, నో ప్రాబ్లం. సరే, నెక్స్ట్ ఏంటంటే యేసయ్య తన పిల్లలందరినీ ఘనమైన పాత్రలు పిలిచాడంట. మనమందరం యేసయ్య చేతుల్ని పాత్రలా వాడబడాలి. పిల్లలు వింటున్నారా? మీరందరూ నేను చెప్పే మాటలు వింటున్నారా? బన్నీలాగా ఎప్పుడు తిండి కోసం చూస్తున్నారా? ఓకే బన్నీ, నిన్న విషయం అడుగుతాను. ఈ 3 రోజుల్లో మొదటి రోజు ఏం వాక్యం చెప్పారు? పిల్లలు చెప్తున్నారు విన్ని. బన్నీ నువ్వు చెప్పరా అంటే ఏమో చెప్పురా. ఏమో, మొదటి రోజు అయితే మజ్జిగ ఇచ్చారు, రెండో రోజు జ్యూస్ ఇచ్చారు, ఇప్పుడేమో బాదం మిల్క్ ఇచ్చారు, అందులో కూడా జీడిపప్పులు లేవు. నేను చెప్పాను కదరా, జీడిపప్పుల కోసం నువ్వు రాలేదు, యేసయ్య మాటల కోసం వచ్చావు అంటే. ఏమో, నాకు 2 జీడిపప్పులే వచ్చాయి. పక్కన వాళ్ళు అడిగిద్దామంటే వాళ్ళకు కూడా రాలేదంట. ఏందో అసలు ఆనందన్న. ఒరే, ఆనందాన్ని ఏం చేయలేదురా. మరి ఏంది? నేను నిన్న గ్రేప్ జ్యూస్ అడిగాను. ఆనందన్నకి బాదం మిల్క్ ఇష్టమంట, అందు గురించే తెప్పించాడు. నాకు తెలుసు, అనుకున్నాను, నిన్నే అనుకున్నా నేను ఏదో చేస్తాడని. సరే సరే, ఇప్పుడు బాదం మిల్క్ గొడవ, గ్రేప్ జ్యూస్ గొడవ ఎందుకు గానీ యేసయ్య మాటలు మాట్లాడుకుందాం. సరే చెప్పు. అయితే యేసయ్య పిల్లలందరినీ ఘనమైన పాత్రలు పిలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు దేవునికి చాలా దగ్గరగా ఉంటాయంట. పిల్లలు మీరు వింటున్నారా? ఏం చెప్పండి, చెప్పండి, మరలా చెప్పండి.
గుడ్. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఓకే. ఘనమైన పాత్రలంటే యేసయ్య కోసం వాడబడే పాత్రలు అర్థం. ఏరా బన్నీ? అవునవును, యేసయ్య కోసం వాడబడే పాత్రలన్నీ ఘనమైన పాత్రలు. పిల్లలు, మనము కూడా ఘనమైన పాత్రగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య కోసం మనందరం ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. మనం దేవుని పిల్లలం కాబట్టి ఎప్పుడు ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి, తినేటప్పుడు ప్రార్థన చేయాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. చికెన్ అదే చికెన్ తినేటప్పుడు అంటే భోజనం తినేటప్పుడు అని నా అర్థం. ఇప్పుడు చూడు తిండి కావాలా? సరే భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, స్కూల్లో పక్కోళ్ళ పెన్సిల్ తీసుకుని అదే పక్కోళ్ళ పెన్సిల్ కాదు, మన పెన్సిల్ తీసుకున్నప్పుడు కూడా ప్రార్థన చేయాలని చెప్తున్నాను. సరే ఇప్పుడు చూడు దొంగ బుద్ధులన్నీ. నా దొంగ బుద్ధులు కాదు, నేను యేసయ్య బిడ్డని. అబ్బా, యేసయ్య బిడ్డవు నువ్వు. సరే, నువ్వేం చేస్తావు చెప్పు? ఘనమైన పాత్రగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి చెప్పు? పిల్లలు, మనందరము బన్నీ ఏం చెప్తాడో విందాం ఘనమైన పాత్రలుగా ఉండడానికి. బన్నీ నిద్రపోతున్నావేంట్రా? లేదులే పిల్లలు, అందరూ నిద్రపోతున్నారు నాలాగే. ఓకే, ఘనమైన పాత్రలుగా ఉండాలంటే యేసయ్య వాక్యాన్ని చదవాలి, సండే స్కూల్లో ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావాలి, సండే స్కూల్లో టీచర్ చెప్పే పాఠాలన్నీ వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు మనం వినాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అంతేనా? అంతే పిల్లలు, మన బన్నీ చెప్పిన మాటలు మనం విన్నాం కదా. ఇక్కడి నుంచైనా మనం ఘనమైన పాత్రలుగా ఉండాలంటే మన టీచర్ చెప్పేవి, మన పేరెంట్స్ చెప్పేవి మనం వినాలన్నమాట. ఓకేనా? వీళ్ళు నాలాగా నిద్రపోతున్నారు. విన్ని, మీరందరూ మెలకువగా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఓకే, మనం ఇంకోసారి మన థీమ్ని గురించి గట్టిగా చెప్దామా? హానరబుల్ వెజల్స్. ఓకే, మనకి ఇన్ని నేర్పించి రోజు మనతో ఉండి మనకి చాలా విషయాలు నేర్పించిన టీచర్స్ అందరికీ మనం థ్యాంక్స్ చెప్దామా? విన్నే మనం థ్యాంక్స్ చెప్దామా? సరే బన్నీ, అందరం థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ టీచర్స్. థ్యాంక్ యూ టీచర్. ఓకే, మనం అందరము బన్నీ చెప్పిన మాటలు విన్నాము, నేను చెప్పిన మాటలు మీరు విన్నారు కాబట్టి మనము రేపటి నుంచి ఘనమైన పాత్రలుగా ఉండాలి. ఓకేనా? ఓకే, బాయ్. మరలా కలుద్దాం. బాయ్ పిల్లలు. బాయ్.